హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ బెస్టా లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ బెస్టా అనేది నేను ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో మధ్యలో స్కిప్ చేసి చూసారనుకోండి, మధ్యలో ఏదైనా పాయింట్స్ చెప్తే మీరైతే మిస్ అవుతారు. సో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అంటే ల్యాక్స్ ఆర్ కోట్లలో ఉంటుంది కాబట్టి సో అలా కొన్నప్పుడు అది రియాలిటీలో ఎలా మనకి యూజ్ అవుతుందో చూసేద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అయితే మనం ల్యాండ్స్నే కదా చూస్ చేసుకుంటాము. ఎక్కువ మనీ కూడా కూడుకొని ఉంటుంది అనమాట, ఎక్కువ మనీతో కూడుకొని ఉంటుంది. సో అలాంటప్పుడు అంత ఎక్కువ మనీ మన దగ్గర ఉంటేనే మనం ల్యాండ్ గురించి ఆలోచిస్తాము. సో అలాంటప్పుడు మనం మంత్స్ కానీ ఇయర్స్ కానీ అమ్మాలంటే పడుతుందన్నమాట, అంత టైం అయితే పడుతుంది. సో అలా నష్టపోకుండా ఉండాలంటే మనం ఇయర్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా మనం మంచి కమర్షియల్ ఏరియాలో అయితే తీసుకున్నాం అనుకోండి, మంచి వాల్యూ అయితే ఉంటుంది. అందుకు మన అదృష్టం అయితే ఉండాలి. ఎంత లక్ ఉంటే అంత బెస్ట్ అనమాట. సో అప్పుడే మన ల్యాండ్ అనేది అంత ఎక్కువ ప్రైస్ అయితే పోతూ ఉంటుంది. సో అందులో కూడా మనం మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ల్యాండ్ అయితే పర్చేస్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడే ల్యాండ్స్ మీద ఎక్కువ రెంట్స్ రావడం కానీ, ల్యాండ్ మీద ఎక్కువ మనీ జనరేట్ చేయాలనుకుంటే మంచి ఏరియాలో ఉండే చోటనే మనం అయితే ల్యాండ్ అయితే కొనుక్కోవాలి, ఓకేనా? ల్యాండ్లో ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ని అయితే జనరేట్ చేసుకుంటే అప్పుడు మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి ఒక అమౌంట్ వస్తుంది కాబట్టి మనకి హ్యాపీగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలాంటి నష్టం అయితే ఉండదు మనకి. సో అలాంటప్పుడు మనం ల్యాండ్స్ మీద ఏదో ఒక రకంగా ఒక టెంట్ వేసో ఏదో ఒక రకంగా మనమైతే ల్యాండ్ మీద కొంచెం మనీ అయితే వచ్చేలాగైతే పెట్టుకోవాలన్నమాట. సో అలాంటప్పుడే మనకు ల్యాండ్ మీద ఎలాంటి నష్టం అయితే పోకుండా ఉంటాము. సో అప్పు చేసి అయితే ల్యాండ్ కొనకండి. సో మన దగ్గర అమౌంట్ ఉంటేనే మనమైతే వెళ్ళి ల్యాండ్ అయితే కొనుక్కోండి, ఓకేనా? మనీ సేవింగ్స్తో అయితే కొనండి. ఎందుకంటే అప్పు చేశారనుకోండి, అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ల్యాండ్ ఏమి ఇంట్రెస్ట్ కట్టదు, మనమే కట్టాలి. సో అలాంటప్పుడు ల్యాండ్లో మనకి ఎలాంటి మనీ రాదు అనుకున్నప్పుడు మనీ సేవింగ్స్తోనే కొనాలన్నమాట ల్యాండ్. సో చాలా వరకు ల్యాండ్స్ పెరిగిపోతుంది కదా, రేపు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంటుంది కదా అని చెప్పి కొనేస్తూ ఉంటాము. అలా కాకుండా అప్పు చేసి అయితే కొనకండి. మనీ మీ చేతిలో ఉన్నప్పుడే ల్యాండ్ అయితే కొనుక్కోండి. ల్యాండ్స్ మీద హౌస్ కడితే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్నమాట. సో మీ దగ్గర ఇంకా అమౌంట్ ఉంది లేదంటే మీ సేవింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు అలాంటప్పుడు మీరైతే ఇల్లు కట్టుకోండి. ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా మీకైతే ఆ ఇంట్లో నుంచి రెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సో అదైనా చేసుకోవచ్చు, రెంట్స్ కూడా వాడుకోవచ్చు, లేదంటే సేల్ బిల్డింగ్స్ లాగా కూడా అమ్మేయచ్చు అనమాట. సో ల్యాండ్ అమ్మాలంటే కొంచెం టైం పడుతుంది. లాభం వచ్చేలాగా మనకు కావాలి అనుకుంటే కొంచెం టైం అయితే మనకు పడుతుంది కాబట్టి సో అంతలోపు మనం ఆ ల్యాండ్ ఉన్న అమౌంట్ ల్యాండ్ని ఖాళీగా ఉంచకుండా దాంతో ఏదో ఒక విధంగా మనకు ఇన్కమ్ వచ్చేలాగైతే పెట్టుకుంటూ ఉన్నామనుకోండి. ఫర్ సపోజ్ బైక్స్ పెట్టుకోవడం, బైక్స్కి రెంట్స్కి ఇవ్వడము, లేదంటే కార్లు ఆటోలు అలాగా మనం 1 మంత్కి ఇంత అని చెప్పి రెంట్కి పెట్టేసుకున్నాం అనుకోండి సిటీల్లో. అలాంటప్పుడు మన ల్యాండ్లో నుంచి కూడా మనకు మనీ వస్తూ ఉంటుంది కదా. సో అలా చెప్తున్నాను, మనీ ల్యాండ్ని కూడా వేస్ట్గా ఉంచకుండా ఏదో ఒకటి మనీ వచ్చేలాగా జనరేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గురించి ఆలోచిస్తే గోల్డ్ వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గానే ఉంటుంది. సో మనం కొన్ని ఏండ్ల వరకు అంటే ఇప్పటికిప్పుడు మనకు మనీ కావాలంటే మనకు అవసరమైన వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా మనకు మనీ కావాలన్నా మన మైండ్లోకి వచ్చేది ఓన్లీ గోల్డే అనమాట. సో అలాంటప్పుడు మనకు ల్యాక్స్లో కానీ వేలున్నా మనకైతే వేలల్లో కూడా మనకు గోల్డ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి తక్కువ అమౌంట్తో కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచించేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ అనుకునేది ఒక గోల్డ్ మాత్రమే. సో గోల్డ్కి జిఎస్టీ కట్టాలి కాబట్టి మేకింగ్ ఛార్జెస్, వ్యాట్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో స్కీమ్స్లో కొంటే మనకి ఎక్కువ లాభాలు అయితే ఉంటాయి. సో గోల్డ్ రేట్ని బట్టి గోల్డ్ వాల్యూ అయితే ఉంటుంది. సో గోల్డ్ పెరిగితే మన అదృష్టం, తగ్గితే మన దురదృష్టం లాగా ఫీల్ అవుతూ ఉంటాము గోల్డ్ రేట్ బట్టి. సో గోల్డ్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మన దగ్గర ఉన్న గోల్డ్ని మన బ్యాంక్లో పెట్టి కూడా మనకు అవసరానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో గోల్డ్ బెస్ట్ కాబట్టి గోల్డ్ బెస్టే, ల్యాండ్ బెస్టే, దేన్ని మనం తీసేయలేము. దేన్ని మనం ఎంతలా యూజ్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. సో మనం ఎక్కడ కొంటున్నాం అనేది ల్యాండ్ మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కడ ల్యాండ్ కొంటే మనం కమర్షియల్గా మనం
మంచిగా ఎదగలుగుతాము అనేది ల్యాండ్ మనం ఎక్కడ కొంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. గోల్డ్ అయితే మాత్రం మీరు ఎలా కొంటున్నారో, బిస్కెట్గా కొంటున్నారా, కాయిన్స్గా కొంటున్నారా, బాండ్స్ రూపంలో కొంటున్నారా అనేది కూడా ముఖ్యమండి. సో ఇలా రెండు బెస్టే, కానీ మనకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ అనమాట. ల్యాండ్ అయితే లాంగ్ టర్మ్లో పెడితేనే మనకు ల్యాండ్ మీద అయితే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది, మంచి మనీ అయితే మనకు వస్తుంది అనమాట. ఒకవేళ అమ్మేసినా లేదంటే రెంట్స్ పెట్టినా సేల్ బిల్డింగ్ చేసినా ఏ విధంగా చూసుకున్నా ల్యాండ్ అయినా గోల్డ్ అయినా బెస్టే అనమాట. ఓకేనా అండి. సేవ్ ద మనీ. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.